సార్ రమేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఈ టైంలో సినిమా చేయడం చాలా ఈజీగా ఉంది, బట్ సినిమాని మార్కెట్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందులోనే ఈ స్కేల్లో సినిమా అంటే సంగీత్ గారికి 2 సూపర్ హిట్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా చేయడం జరిగింది. బట్ సినిమా చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా ధైర్యంగా సినిమా చేయడానికి అయితే ఎవరు రాలా. అంటే 2 సూపర్ హిట్ ఇచ్చిన హీరో కూడా వాళ్ళంతా అంటే ఎందుకు కాస్ట్, ఎందుకంటే మేము ఇందులో చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మరి గ్రాఫిక్స్ సినిమాలను ఏం భయపెట్టినాయో తెలియదు, కానీ ఈ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అని ఒక చిన్న భయం ఉంటుంది. పైగా స్కేల్ ఎక్కువ, పెద్ద బడ్జెట్స్ ఎక్కువ చెప్తున్నారు అనే ఒక దాంట్లో వాళ్ళు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వెనకడికి వేసినప్పుడు సుబ్బారెడ్డి గారు ముందుకు వచ్చి, కాదండి మీ కమిటీ కుర్రోలు మేము చేసాము, మాకు చాలా చాలా లాభాలు తెచ్చిపెట్టింది, కాబట్టి ఈ సినిమా కూడా మేమే చేస్తామని చెప్పి అడిగారు. అందుకే ఈ సినిమా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఇందులో చేసిన చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ మాకు కమిటీ కుర్రోలు చేసిన వాళ్ళే. సినిమా ఆల్మోస్ట్ అందరూ కూడా కమిటీ కుర్రోలు చేసిన వాళ్ళే వచ్చారు. సినిమాని మేము ఎంత గొప్పగా ప్రమోట్ చేసామనే దానికన్నా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే. మేము సినిమా చేసి ఇవ్వగలం తప్ప రేపొద్దున వాళ్ళు ఇన్ని స్క్రీన్స్ పెట్టి కరెక్ట్ స్క్రీన్స్ పెట్టాలి, ఆ స్క్రీన్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు లోకల్ పబ్లిసిటీ, మేము ఇక్కడ ఎంత సోషల్ మీడియాలో ఎంత పబ్లిసిటీ చేసినా లోకల్గా వాళ్ళు పోస్టర్ పబ్లిసిటీ కానీ ఆ లోకల్ పబ్లిసిటీ కానీ వాళ్ళు చూసుకుని ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి థియేటర్స్ చాలా బాగా మెయింటైన్ చేసి వాళ్ళకి, ఎందుకంటే మంచి థియేటర్స్కి జనం వస్తున్నారు కాబట్టి ఆ ఎగ్జిబిటర్స్ థియేటర్స్ బాగా మెయింటైన్ చేసి వాళ్ళని థియేటర్స్కి వచ్చేలాగా జనాలు, ఎందుకంటే ఇప్పుడు జనాలు రావడం బాగా తగ్గిపోయింది థియేటర్స్కి. ఎందుకంటే సంక్రాంతి టైంలో మాత్రమే మన జనాలను బాగా చూస్తున్నాము. పైగా ఈ సమ్మర్లో మామూలుగానే కొంచెం ఎండలు దానివల్ల బయటికి రావడం కొంచెం తగ్గుతుంది జనాలు. దాంతోపాటు మనకి ఐపీఎల్ అనే ఒక మంచి ఆపోజిషన్ కూడా, చాలా పెద్ద అపోజిషన్. మనకి పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు లేవనుకుంటున్నాం, కానీ మనకి ఈ సినిమాకి ఐపీఎల్ అతిపెద్ద అపోజిషన్. దాంట్లోనే గమ్ముని ఈ బెంగళూరు మ్యాచెస్ కానీ, చెన్నై మ్యాచెస్ కానీ, ఒకవేళ ముంబై మ్యాచెస్ కానీ జరిగినప్పుడు మేము చూస్తున్నాం ఎలా కలెక్షన్స్ ఫస్ట్ షోలు కానీ సెకండ్ షోలు కానీ కలెక్షన్స్ ఎలాగా ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి అనేది. బట్ ఇంత ఫ్లక్చుయేషన్స్లో కూడా ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ దానికి ఎదురీది జనాలను తీసుకొచ్చి థియేటర్స్కి దాన్ని సక్సెస్ఫుల్గా ఈ సినిమాని ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ తీసుకొచ్చారంటే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అలాగే మా ఈ సినిమాకి మేము ఎంత కష్టపడ్డామో దానికి ఈక్వల్గా కష్టపడింది మా సోషల్ మీడియా టీం. అలాగే టికెట్ ఫ్యాక్టరీ నుంచి అఖిలేష్ గారు కానీ, అలాగే మన పిఆర్ టీము, మన నాయుడు ఫన్ గారు కానీ, మన ఈవెంట్స్ నుంచి మా యూవీ మీడియా నుంచి వెంకట్ వాళ్ళ టీం కానీ, అలాగే మనకి స్వైపప్ నుంచి అవినాష్ కూడా, వీళ్ళందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేసి చాలా వర్క్ చేశారు ఈ సినిమాకి. ఇన్ని రీల్స్ మేము సినిమాకి ముందు ఎప్పుడైతే మేము ప్రొడక్షన్ చేస్తున్నామో, ప్రొడక్షన్ చేసే ముందు నుంచి కూడా నెంబర్ ఆఫ్ రీల్స్ షూట్ చేసాము. దానికి ఆర్టిస్టులు చాలా కోఆపరేట్ చేశారండి. ఎందుకంటే ఎవరైనా సరే సినిమాకి మేము అగ్రిమెంట్ అడిగినప్పుడే చాలామంది అడుగుతారు ఎన్ని రోజులు పబ్లిసిటీకి రావచ్చు అని. ప్రమోషన్స్ కూడా 5 రోజులు 10 రోజులు అని రాయించుకుంటున్నారు. కానీ సంగీత్ గారి సినిమాకి ఆల్మోస్ట్ లాస్ట్ 40 డేస్ నుంచి ఆయన షూటింగ్ జరిగేటప్పుడు కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసి, ఎందుకంటే సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేసింది అని షూటింగ్ని ఆయన పోస్ట్పోన్ చేసుకుని ఆయన క్లియర్గా నెక్స్ట్ 1 మంత్ ఈ అవైలబిలిటీ, ఎందుకంటే ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఇలా 3వ తారీఖు రిలీజ్ అంటే ముందు ఒక ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి, తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఒక 15 రోజులు, ఇంత టైం ఒక హీరో ఈ టైంలో ఈ కాలంలో ఒక హీరో ఇంత పబ్లిసిటీకి ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా, ఎందుకంటే ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడికి రోజు ఆల్మోస్ట్, ఎందుకంటే ఏదో 15 రోజులు 20 రోజులు ఉన్నారని కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీడే థియేటర్స్ రమ్మంటే థియేటర్స్కి, అవుట్డోర్ రమ్మంటే అవుట్డోర్కి, చిన్న చిన్న రీల్స్ కూడా ఆయనే ఎంతో ఇనిషియేట్ చేసి ఎన్నో రీల్స్ చేసేలాగా ఈ సోషల్ మీడియాలో ఈ సినిమా ఇంత ట్రెండ్ అవుతుందంటే దానికి మెయిన్ కారణం మా హీరో గారే. ఎందుకంటే ఆయనే అతి ఎక్కువ ఇది తీసుకుని ఆయన ఇనిషియేట్ తీసుకుని అన్నీ కూడా చేశారు. దానికి ఈక్వల్గా నేహా కూడా తను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, అలాగే అతి ఎక్కువ మాకు హీరోయిన్ కానీ ఆ ఇతర ఆర్టిస్టులు కూడా చాలామంది, శ్రీను గారు కానీ, అలాగే బ్రహ్మాజీ గారు, అలాగే మన కిషోర్ గారు, అందరూ కూడా ఎప్పుడు అడిగినా సరే మనకి షూటింగ్స్ ఉన్నా సరే చాలా వాళ్ళకి కుదుర్చుకొని ఇక్కడికి వచ్చి మాకు ప్రమోషన్స్లో ఎంతో హెల్ప్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. అలాగే మాకు ఈ సినిమాలో వెరీ బిగినింగ్లో మేము స్టార్ట్ చేసిన 2వ రోజు మేము 2 డేస్ షూట్ చేసా, కానీ 3rd డేలోనే మాకు స్ట్రైక్ వచ్చింది. మీకు ఆగస్టు మీ అందరికీ తెలుసు. స్ట్రైక్ తర్వాత ఆల్మోస్ట్ 20 డేస్ మాకు టోటల్గా 20 డేస్ మాకు షూటింగ్ ఉండేది. 20 డేస్ షూటింగ్ పోతే మళ్ళీ ఆ నెక్స్ట్ నుంచి అంటే మాకు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఈ ఆర్టిస్ట్ మేనేజర్లు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు అడిగినా
మాకు ఇలా బ్రహ్మాజీ గారికి, కృష్ణ గారు గానీ, అలాగే సాయి గారు, మాకు సీను సాయి గారు గానీ, వీళ్ళందరూ ఎన్నో సార్లు మేము చాలా సార్లు పెద్ద పెద్ద కాంబినేషన్స్‌లో అడిగినప్పుడు పాపం మరి ఎలా పడ్డారో, ఏ ఆర్టిస్టులతో అదర్ సినిమాలు ఎలా బతిమాలాడో తెలీదు గానీ, మేము ఎప్పుడు డేట్లు అడిగినా ఇబ్బంది పెట్టకుండా మాకు ఈ సినిమాని అనుకున్న టైంలో, ఎందుకంటే ఇంత మీరు స్కేల్ చూసుంటారు. ఈ సినిమాని ఆల్మోస్ట్ మేము 58 డేస్‌లోనే ఫినిష్ చేసాం. సినిమాకి ఎక్కువ రోజులు స్ట్రైక్ వల్ల, దానివల్ల కొంచెం మధ్య మధ్యలో గ్యాప్‌లు ఎక్కువొచ్చింది. అందుకే ఈ గ్రాఫిక్స్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్‌లో కొంచెం టైం ఎక్కువ పట్టింది గానీ, మేము ఆల్మోస్ట్ 58 డేస్‌లోనే షూటింగ్ ఫినిష్ చేశాము. దానికి కోఆపరేట్ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ ఫుల్ డేస్ ఎవరు కూడా 2, 3 సినిమాలు చేయకుండా మా సినిమా కోసం ఆల్మోస్ట్ 7-8 మంత్స్ మా సినిమా మాత్రమే పనిచేస్తూ దీనికి కోఆపరేట్ చేశారు అందరూ కూడా. అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు రమేష్ గారి స్పీచ్ అంటే ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి. అందుకనే ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు.